మహర్షి శ్రీ అరవిందుల సావిత్రి 4వ భాగం 11/12/24. అరవిందులు మనం కనిపించే ఆకారాల వెనక పోయి పనిచేస్తున్న క్రియాశక్తులను, అవి పనిచేసే విధానాన్ని, విశిష్టతను అర్థం చేసుకోవటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఆయన చెప్పింది మనకి స్పష్టం. ఉపరితల వ్యవహారం నుండి వెనక్కు పోయి క్రియలు, కారణాలు తెలుసుకోవడం ద్వారా నిజమైన జ్ఞానం, యోగంపై లేఖలు రాశారు. జీవితంలో ప్రతిదీ కూడా భగవంతుడికై చూడు, వాటన్నిటిలో దైవహస్తాన్ని యోచన, మనస్సు, అది వెనకటి 3 శక్తులకు అతీతంగా వాటికి అందని విశాల భూమికలోకి ప్రవేశించగల. ఇక రెండవది పవిత్ర యోచనతో కూడిన మనస్సు. దీనికి ఇంద్రియాల మీద ఆధారపడాల్సిన పని లేదు. దీన్నే అతీంద్రియ ఋతంబర ప్రజ్ఞ అంట. దీన్ని బుద్ధి ప్రజ్ఞ అంట. యోగం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ 2 మానసిక స్థితులను ఉపయోగించుకోవడం. ఇది గురువు యొక్క అనుభవపూర్వక జ్ఞానం. అది గురు శిష్య పరంపరగా భగవత్ సంకల్పంతో లోకానికి అందు. మన హృదయం సహస్రార బ్రహ్మరంధ్రంలో ఉన్న ఆత్మ చైతన్యం ద్వారా ఈ యోగ రహస్యాన్ని పతంజలి యోగ సూత్రాలలో సాధనా పాదంలో రాశారు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాదాని క్రియాయోగ. ఎవరికైతే పరమేశ్వరుని, పరమాత్మ యొక్క దివ్యశక్తి తన హృదయంలో చూడాలని, ఈ జీవితం కాలంలోనే దాన్ని సాధించాలని తీవ్రమైన తపన ఉంటుందో, ఆ సత్యదర్శన ఆత్మదైన సంస్కారాల వెనక్క నుండి ఉత్పన్నమైన తేజస్సును దర్శించాలని తపన ఉంటుందో, వారికి గురు అనుగ్రహంగా ఆ యోగ ప్రాప్తి కలుగు. ఆ మార్గాన్ని చూపించగల వాళ్ళే ప్రవక్త, పరమ గురువులు. భగవాన్ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ పరమహంస, అరవిందో, శ్రీమాత లాంటివారు. ఆకాశంలో ఓవర్ మైండ్ అని సింథసిస్ ఆఫ్ యోగాలో ఒక ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ పనిచేస్తుంది. ఓవర్ మైండ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ కాన్షియస్నెస్ వేర్ ఆల్ గాడ్స్ వర్క్. సూపర్ మైండ్ ఈజ్ హయ్యర్ దాన్ ఓవర్ మైండ్. ది new discovery of Sri Aurobindo by his yoga is the super mind. ఆయన కనిపెట్టిన దాని పేరే సూపర్ మైండ్ అంటారు. Life and matter. There is an intermediate grades between mind and super mind, which bind terms as a higher mind, illuminated mind, intuitive mind. Super mind is an eternal reality of the divine being and future. The super mind in its very reality of the divine being and the nature. The super mind in its very essence is a truth consciousness
arouses, which is always free from ignorance, then must ascend from the mental consciousness to the spiritual consciousness by the integral yoga. He must liberate his spirit from the of our ignorance and the matter of nature. He must realize his soul, which is the self of all, the divine experience with the new divine personality and the new vision. This is what Sri Aurobindo has spiritual transformation. Now, man must descend consciousness in the world of nature as supreman, superman. పరతత్వమే పదార్థంగా మారింది అని ఆయన చెప్పారు. The spirit became matter and lay in the world, a body sleeping without sense or soul. పరతత్వమే పదార్థంగా మారి చుట్టలుగా ఇమిడిపోయి ఆత్మ కానీ స్పర్శ కానీ లేకుండా అందులో నిద్రిస్తుంది. దీనికి కారణం ఉనికి కోసం పోరాటం కాదు, అందుకు కారణం ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. కుండలి రూపంలో ద్రవ్యస్థితి వికాస క్రమంగా ఈ పరిణామం జరుగుతుంది. ఈ మానవుడికి ఉన్నంత రేపటి దివ్యమానుడికి ఉంటుందని అరవిందులను. ఈ పరిణామ క్రమం ఒక కీలక దశ చేరుకొని దీనికి ముందుకు తీసుకువెళ్ళటం కోసం ఒక అతీత శక్తి అవతరించాలి. ఆ అతీత శక్తినే అరవిందులు అతిమానసం అన్నారు, సూపర్ మైండ్. ఆ శక్తి దిగి వచ్చి చేయి అందిస్తే తప్ప మనస్సులో బీజ రూపంలో ఉన్న అతిమానసం వికసించదు. అందుకే శ్రీ మాతా అరవిందుల అవతరించి ఈ శక్తిని ఆవాహన చేశారు. ఈ పరిణామ క్రమానికి సుచేతనంగా సహకరించడమే యోగం. అదే పూర్ణయోగం. యోగి హృదయానికి పరమ సత్యాలు అవగతం అవుతాయి. మనిషి ఆలోచిస్తూనే ఉంటాడు కానీ జీవిస్తూ ఉండడు. నిజానికి ఆలోచించటం మానేసి జీవించటం మొదలు పెడదాం. మన ఆలోచనల్ని మౌనం దాల్చి భావరాహిత్య స్థితి చేరుకున్న ఆ భావరాహిత్యంలోనే భగవంతుడి వాణి వినిపిస్తుంది. ఆ వాణి చెప్పినట్లు చెయ్యటమే అసలైన జీవితం. అందుకే మనోమౌనం అలబడాలి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం నిశ్శబ్దం కావు. ఆ సమయంలో ఆ వాణి తప్పక వినిపిస్తుంది. ఏ పరిస్థితులలో
ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నిజానికి ఎవ్వరు సరైన సలహా ఇవ్వలేరు కూడా. మనస్సును నిశ్శబ్దం చేసి అది బాగా కుదురుకున్నప్పుడు తన సమస్యను అక్కడ నివేదిస్తే తప్పక చక్కని మార్గం గోచరిస్తుంది. అయితే తన ప్రాధాన్యత ఆలోచనలు అక్కడ పనికిరావు. తనకు గోచరించిన మార్గాన్ని తాను అనుసరించగలిగితే తప్పక విజయం లభిస్తుంది. అందుకే మన సత్తా అంతటిలో ప్రశాంతంగా మౌనంగా ఉండాలి. వచ్చిన సలహా సూచన మన ప్రాణ శరీరాల ద్వారా అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అమలు చేయి. అప్పుడు మనకు సహాయపడేవాళ్ళు వస్తారు, వనరులు సమకూరుతాయి, కావలసిన వస్తువులు అందుబాటులోకి వస్తాయి. దైవ సృష్టిలో ఏది మనకు అవసరమో, ఏది మన ప్రగతికి దోహదం చేస్తుందో అదే జరుగుతుంది. గాయత్రి మంత్రం ఏం చెప్తోంది? ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మహామంత్రం యజుర్వేదం 3వ అధ్యాయంలో 35వ మంత్రంగా మనకు దర్శనమిస్తుంది. దాని అర్థం ప్రాణస్వరూపమైన, దుఃఖనాశకమైన, సుఖస్వరూపమైన, శ్రేష్టమైన, తేజస్సు గల, పాపనాశకమైన, దేవస్వరూపమైన పరమాత్మను మేము మా అంతరాత్మతో ధరిస్తాం కాక ఓ పరమాత్మ మా యొక్క బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. అది అరవింద గాయత్రి ఏం చెప్తోంది? ఓం తత్సర్వితుర్వరం రూపం జ్యోతి వరస్య ధీమహి యన్నః సచ్చేన దీపయేత్ అని. ఈ గాయత్రి మంత్ర ద్రష్ట అరవింద్ ఏది మనస్సును సత్యంతో ప్రకాశింపచేస్తుంది, పరాత్పరుడి జ్యోతి అయిన సవితృదేవి యొక్క ఆ పరమ మంగళ రూపాన్ని మనం ధ్యానిద్దాం. సవితృదేవుని మహనీయ తేజస్సు విశ్వామిత్ర గాయత్రి కాగా, పరాత్పరుని తేజోరూపమైన సవితృదేవి యొక్క మంగళ రూపం అరవింద గాయత్రిగా పేర్కొనబడింది. మళ్ళా సవితృదేవుని మహనీయ తేజస్సు విశ్వామిత్ర గాయత్రి కాగా, పరాత్పరుని తేజోరూపమైన సవితృదేవి యొక్క మంగళ రూపం శ్రీ అరవింద గాయత్రిగా పేర్కొనడం జరిగింది. అక్కడ తేజస్సు మాత్రమే ప్రస్తావించగా తేజస్సు యొక్క స్త్రీ రూప మూర్తి భావం ఇక్కడ చెప్పబడింది. అక్కడ రూపం ప్రసక్తి లేదు. విశ్వామిత్ర గాయత్రిలోని తేజస్సు మనోబుద్ధిని చోదన ప్రేరణనిస్తుంది. కాగా అరవింద గాయత్రిలోని తేజస్సు మన సత్యము చేత ప్రకాశింపచేస్తుంది. శ్రీ అరవింద దర్శనంలోని విశిష్టత ఏమిటంటే, బుద్ధి చేతన యొక్క చరమ సోపానం కాదు. బుద్ధి అంటే చేతన యొక్క చరమ సోపానం కాదు.
అది సమగ్ర సత్యాన్ని మనకి చూపలే. కాగా శ్రీ అరవింద గాయత్రిలోని తేజం మనకు సత్య ప్రకాశాన్ని ఇస్తుంది. అంటే సత్యం మనకు అవగతం కనుక ఈ తేజస్సు శ్రీ అరవిందుల అతిమానవ తేజం, మానస తేజం అన్నమ. ఆ విధంగా అరవిందులు అతిమానస శక్తిని భూమి మీద అవతరింపచేశారు. గాయత్రిలాగానే దీనిలో కూడా 24 బీజాక్షరాలు. అయితే అందులోని సత్యచేతన అంటే శ్రీమాతను రూపాంతరం చెందేందుకు ఆవాహన చేస్తాను. ఇంటిగ్రల్ యోగాలో సమర్పణ ప్రధానం. సమర్పణాభావం యోగానికి చాలా ముఖ్యం. సాధనకు మొట్టమొదట ఒక మానసిక స్థితి గురించి అవగాహన ఉండాలి. మనలోని ఆత్మ యొక్క పరిణతి కూడా ప్రధానం. ఈనాడు అసలైన సాధకుల వ్యక్తిగత మార్గదర్శనం కరువైపోయి ఆధ్యాత్మిక జగత్తులో సాధనలు మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. సాధన మీరు చేస్తున్నారు కాబట్టి నువ్వు అడిగింది మాత్రమే గురువు ఇవ్వక. సాధనలో ముందుకు వెళ్ళగలిగే వారి గురువులు వాళ్ళకి ఏం కావాలో అది సమకూరుస్తారు. మీకు కోరికలు ఎక్కువగా ఉంటే వారి స్థాయిని బట్టి జపాలు ప్రదక్షిణలు చేయి. జనసంఖ్య మీ కోరికను బట్టి ప్రదక్షిణలు 112 ఇంటిగ్రల్ యోగాలు అరవిందో మంత్రాలు ఇచ్చారు. గాయత్రి మంత్రం పైన వ్రాయబడి సద్గురువుల తపశక్తి, ప్రాణశక్తి, పుణ్యశక్తి ఈ 3 ఉంటాయి. తన ప్రాణశక్తి అందరికీ సమానంగా అందిస్తా. సమాధి ప్రాణశక్తికి కేంద్రమే. నీ పుణ్య నీ తపస్సును బట్టి నీ కోరికలు తీరుతాయి. రోజుకు కనీసం 1 గంట జపం చేస్తేనే ప్రస్తుతం మీకున్న కోరికలు తీరుతాయి. గురు చేతనత్వం అఖండంగా మీ పాత్రను బట్టి మీకు ఇస్తాడు ఆయన. అలాగే మన సనాతన ధర్మంలో అనాది కాలం నుంచి గురు పరంపరని భగవంతుడు ఏర్పరిచాడు. మీరు ఏ గురు సంప్రదాయాన్ని పాటించినా మంచిదే. ఈ కాలంలో మానవులు 3 విభాగాలుగా ఉంటారు. సామాన్యులు, మధ్యములు, ఉత్తములు. సామాన్యులు సమర్థ సద్గురు శ్రీ షిర్డీ సాయినాథుడు అందరికీ అందుబాటులో దేవాలయాలు ఏర్పాటు చేశారు. గురుమూలం దత్తాత్రేయులు మీ గురు సంప్రదాయాల ప్రకారం మీరు ఇష్టమైన తోటలలో అనుసరించి షిర్డీ సాయి దేవాలయాలు ఎక్కడ ప్రదక్షిణం చేసేటప్పుడైనా ఈ మంత్రాన్ని ప్రదక్షిణా మంత్రంగా శ్రీ గురుదేవులు అందించారు. అందరూ ఆచరించుకోవచ్చు లేదా మీ గురు మంత్రాన్ని ఆచరించవచ్చు. ఓం ద్రాం శ్రీం సర్వాభీష్ట ఫలప్రదాయ గురుదత్త శ్రీ సాయినాథాయ శరణం మమ. ఇది అరవిందులు ఇచ్చారు. నాచే వ్రాయబడ్డ స్తోత్ర విజ్ఞానం అనే పుస్తకాలు అన్ని రకాల సమస్యలకు అనేక మంత్రాలు, సైంటిఫికల్ సమాధానాలు వ్రాయబడ్డాయి. వెబ్సైట్ కావాలంటే డౌన్లోడ్ చేసుకో. అలాగే జపం కనీసం 1 గంట సేపు చేయాలి. ఆ తర్వాత మీ కోరిక తీవ్రతను బట్టి ప్రదక్షిణ కనీసం 112 ప్రదక్షిణలు దేవాలయంలో మీ గురుస్థానాల్లో కూడా చేసుకోవాలి లేదా రావి చెట్టు కూడా చేయొచ్చు. సాధకులలో మధ్యముల కోసం యోగాభ్యాసం, ఆసన ప్రాణాయామాలు, పతంజలి యోగ సూత్రాలు నిత్యం పారాయణ చేయటం. ఆసన ప్రాణాయామాల కనీసం రోజుకి
ఈ మూడు కలిపి 2 గంటల సమయం కేటాయి. ప్రాణాయామంలో శ్వాస పీల్చేటప్పుడు విశ్వవ్యాపితంగా ఉన్న ప్రాణశక్తి మరి శ్రేష్టమైన తత్వాలు శ్వాస ద్వారా పీల్చుకున్నట్టు భావన చెయ్యాలి. ప్రాణాయామంలో అనులోమ విలోమ ప్రాణాయామం చేసుకో. డయాఫ్రమిటిక్ బ్రీదింగ్ చేసుకోవాలి. ఓంకార ఉద్గీత ప్రాణాయామం కూడా చేసుకోవాలి. సావిత్రి రచయిత శ్రీ కొత్త రామకోటయ్య గారు తాతగారు ఆయన తెల్లవారుజామున 3 గంటల నిద్ర నుండి లేచి ఓమని చక్కగా ప్రణవనాదం చేస్తూ ఉండేవారు. అంతేకాదు ఆయన నిద్రపోతున్నప్పుడు పరిశీలిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా ఓంకారమే వినిపిస్తుంది. శ్రీ అరవిందో బరోడాలో ఉన్నప్పుడే ప్రతిరోజు ఉదయం 3 గంటలు సాయంత్రం 2 గంటలు ప్రాణాయామం చేసేవారు. అప్పుడే స్వామి వివేకానంద ప్రత్యక్షమై ప్రాణాయామంలో మెలకువలను సూచించారు. కనుక యోగ సాధకుడు కనీసం 2 గంటలు ఆసన ప్రాణాయామానికి కేటాయించాలి. మంత్ర సాధన, మనోసాధన, ప్రాణ సాధన వరకు కొనసాగు. అప్పుడే అనుభూతులు కానీ గురు అనుగ్రహం కానీ రావటానికి వీలు అవుతుంది. ఉత్తమ శ్రేణికి చెందిన సాధకులు వీరికి స్వాధ్యాయనం, ధ్యానం, హయ్యర్ లెవెల్ సాధనకు రోజుకి 6 గంటలు కేటాయి. ఇటువంటి ఉత్తమ శ్రేణికి చెందిన వారి సమర్పణ శరణాగతి గురువులకు ఇవ్వగలుగుతారు. వట్టినే నోటితో మేము కూడా గురువులకు సమర్పించుకున్నామండి అంటే అది కుదరదు. గురు అనుగ్రహం కలగదు. మీరు ఏ గురు పరంపరనైనా ఎంచుకో. అందరు గురువులు సమానం. సంస్థలలో భేదాలుంటాయి కానీ గురువుల్లో లేదు. కనీసం రోజుకు 6 గంటలు ఏ ఫలాపేక్ష లేకుండా సాధన చెయ్యగలిగితేనే సమర్పణయు. గురు చేతనత్వంతో సాధకుడి చేతనత్వం కలవ అంటే సమర్పణ యోగం తప్పనిసరి. లేదా నిస్వార్థ సేవ రోజులో 6 గంటలు చేసుకోగలిగితే చాలామంది అర్థం కాని అరవిందో సావిత్రి శ్రీ రామకోటయ్య గారు ఎలా రాయగలిగారు అంటే గురువుకు సమర్పణ చెందిన వారి జీవితం ఎలా ఉంటుందో వీరిని చూస్తే తెలుసు. వీరి గురువులైన ప్రభాకర శాస్త్రిగాది స్మరణ లేని క్షణం వీరి జీవితంలో కనిపించి ఆయన ధ్యాన నిమగ్నులై ఉండగా వారి గురువులు శాస్త్రి గారు కనిపించి ఎలా వ్రాయాలో చెప్పారు. ఆ విధంగా మొదలుపెట్టి వారు ఆ గ్రంథాన్ని అనతి కాలంలోనే తెలుగులోకి అనువదించి యోగ సాధకులు వారి గ్రంథాన్ని చదవండి అంటున్నారు. అరవిందులు అలీపూర్ జైల్లో తన బంధువుల ద్వారా భగవద్గీత ఉపనిషత్తులు అడిగి తెప్పించుకొని చదివారు. రోజు ప్రాణాయామం చేసేవారు. దాని ద్వారా ఆయనకి శ్రీ స్వామి వివేకానంద 15 రోజుల పాటు దర్శనమిచ్చి అతి మానసిక స్థితి గురించి వివరించి శ్రీకృష్ణ పరమాత్మ దర్శన ప్రాప్తి కూడా కలిగి జైల్లో ఉన్నవారే స్వాధ్యాయనం, ప్రాణాయామం, ధ్యానం చేయగా మనమెందుకు చెయ్యలేము అనే పట్టుదల సాధకులలో రావాలి. అటువంటి ఉత్తమ సాధకులే ధ్యానం చెయ్యగలుగుతారు. ధ్యానం కోసమే ధ్యానం. సామూహిక సాధనమే ఇంటిగ్రల్ యోగ. సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే తపన ఉన్నవారికి ఇంటిగ్రల్ యోగ. ఆ ఆలోచన రహిత స్థితికి చేరటమే ఇంటిగ్రల్ యోగ. ధ్యానంలో మొట్టమొదట నీ మనస్సు ఏకాగ్ర వృత్తి
అంటే నీకు ఒకే ఒక సంకల్పం ఉండాలి. అది దేంతో ముడిపడి ఉండాలి. ఒక్కటిగా నీలో పనిచేయాలి. అది ధ్యానంలో ఏకాగ్రత చాలా సహాయక అవసరం కూడా. ఎంత అధికంగా సాధిస్తే అంత ఎక్కువ యోగ శక్తి పెరుగుతుంది. శ్రీమాత ఇలా అంటారు, బాహ్యం వైపున్న వాటితో, కంటికి కనిపించే వాటితో సంపూర్ణ తాదాత్మ్యత నుండి చేతను ఉపసంహరించుకోవడం. తాను దేవుని ఆవిష్కరించదలుచుకున్నాడు. ఆ పరమ సత్యం పైన ఒక విధమైన ఆంతరిక ఏకాగ్రత వహించటం అనేది ప్రథమ కదలిక. దైవంతో ఏకమైన చేతన, చెల్లా చెదరు కాని పరుగులు పెట్టని చేతన. ధ్యానంలో లోపలికి ప్రవేశించే ఆలోచన దూరంగా నెట్టివేయి. అరవిందులకు వారి గురువు విష్ణు భాస్కర్ లేలే ఇలా చెప్పారు, కూర్చొని చూడు, నీ ఆలోచనలు బయట నుండి నీలోనికి రావటాన్ని నువ్వు చూస్తావు. అవి ప్రవేశించక ముందే వాటిని వెనక్కి నెట్టేయి అని చెప్పారు. వారు చెప్పినట్లే జరిగింది. ఆలోచన శిరస్సు ద్వారా లేక పైనుండి ప్రవేశించడాన్ని అరవిందో గమనించారు, ఘనిష్టంగా సంవేదించారు. అవి లోనికి రాకముందే వాటిని అంతే ఘనిష్టంగా వెనక్కి నెట్టేసి 3 రోజుల్లోనే నా మనసు శాశ్వత నిశ్చల నీరవతతో నిండిపోయి అది ఇంకా అలాగే ఉంది. కానీ ఎంతమంది ఎలా చెయ్యగలరో నాకు తెలియదు అన్నారు అరవింద్. ధ్యానం కోసమే ధ్యానం. నువ్వు ధ్యానంలో కూర్చున్నా, అటు ఇటు తిరుగుతూ పనులు చేస్తున్నా, నువ్వు గుర్తుంచుకోవాల్సింది, గమనిస్తూ ఉండాల్సింది నీ చేతన నిరంతరం దైవాన్ని ఎదిగి ఉండటం. అదొక్కటే అత్యంత ఆవశ్యకం. మన నిజమైన లక్ష్యం అలాంటి దైనందిన దైవం మీద సదా నిలిచి ఉండే భగ్నం కాని ఏకాగ్రతను సాధించడానికి ధ్యానం అనేది ఒక ఆలంబన సాధన ఉపాయం మాత్రమే. మనస్సులో ఒక భాగమే ప్రాణం, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. హృదయ స్పందనలు అన్నీ మనస్సులోని భాగాలు. మనస్సు ఆగిపోతే అవన్నీ ఆగిపోతాయి. అప్పుడు నువ్వు గాలి పీల్చాల్సిన అవసరం, వదలాల్సిన అవసరం పడు. అంతా శాంతిగా విశ్రాంతిగా ఉండు. అంటే అది మనసుకు పూర్తి విశ్రాంతి లభించిన స్థితి. అదే సమాధి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల నడుమకు వెళ్ళినప్పుడు నీ జ్ఞాన కిరణాలు చివర వరకు వెళ్ళి శీర్షాన్ని, అంటే నీ యొక్క జ్ఞానాన్ని, అజ్ఞానం యొక్క చివరి భాగాన్ని దాటి పైకి వెళ్ళిన అక్కడ భాగవతీయమైన తేజస్సు నీకు లభిస్తుంది. అది గురు అనుగ్రహం వల్ల కలిగే అనుభూతి. ధ్యాన యోగంలో మూలం అనాహత. గీతలో కూడా ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి. అర్జున, సర్వ ప్రాణుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నవాడు సాక్షాత్ పరమేశ్వరుడు కనుక భగవంతుడిని బయట వెతికే కన్నా చాలా సులభంగా హృదయంలోనే గ్రహించాలి. భగవాన్ రమణ మహర్షులు కూడా హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం. హృదయ కుహర మధ్యలో అద్వితీయమైన పరమేశ్ నేను నేను అంటూ ఆత్మరూపంలో ప్రకాశిస్తున్నాడు అని బోధించారు. పై ఉన్న ఆకాశంలో
ఏ ప్రజ్ఞ అయితే ఉందో ఆ ప్రజ్ఞే అవి దహరాకాశంలో కూడా పనిచేస్తుంది. దహరాకాశానికి అన్నిటికీ మూలం అది ఉంది అని తెలియటమే మన హృదయ కోశం పనిచేయటం. హృదయ కమలం కాదు, హృదయ కోశం దీనికి ఎఫెక్ట్. ఈ దహరాకాశాన్ని చైతన్య కేంద్రం అని కూడా అంటారు. దీనివల్లనే మన పిట్యూటరీ గ్రంథి అనేది పనిచేస్తుంది. దీన్ని గ్రహించాలి. అంటే ముందు బయట తలుపులు మూసే, అంటే పంచేంద్రియాల ద్వారా జరుగుతున్న బాహ్యమైన వృత్తులను కట్టిపెట్ట, మనస్సు ఏకాగ్రతని పొంద. దాని నుండి నిర్వృత్తిలో ఉన్నప్పుడే తెలుస్తుంది. అంటే థాట్ ఫార్మేషన్ ఎక్కడ అవుతుందో ఆ థాట్ ఫార్మ్ అవ్వకముందున్న స్టేజ్ నుండి దాన్ని చూడటానికి వీలు. థాట్ ఫామ్ అయ్యాక అది అది ఫిజికల్ లెవెల్లో వచ్చేస్తుంది. అంచేత ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే ముందు మన దగ్గరకు ఆర్తితో వస్తున్న వాళ్ళని హృదయస్థంగా ప్రేమించి, వీళ్ళు మన సంస్థ వాళ్ళేనా లేక మన సంప్రదాయం వాళ్ళేనా అని ఏ రకమైన భేదభావం లేకుండా అందరం సాధకులం, అందరం ఏదో ఒక గురు సంప్రదాయం వాళ్ళమే లేదా భక్తులమే అనే భావన కాదు. అందరినీ భగవత్ స్వరూపాలుగా చూసినప్పుడే ఈ హృదయ కేంద్రాన్ని తెలుసుకునే అర్హత వస్తుంది. ప్రేమ భావన వల్లే ఇంత భావన జరుగు. ఈ ప్రేమ కేంద్రాన్ని పెద్దలు అనాహతం అన్నారు. అందువల్ల ధ్యాన యోగంలోకి రావాలంటే ముందు అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. అన్నిటికీ మూలం అనాహత. ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ గివ్స్ బ్యాలెన్స్. ఇంటిగ్రల్ యోగ. బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ప్రకృతిలో ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప బ్యాలెన్స్ అంటే ప్రకృతిలో ప్రాబ్లమ్స్ రావు. అది మనకు భగవద్గీత కూడా చెప్పి సమత్వం యోగ ఉచ్యతే. కనుక బ్యాలెన్స్ ఈజ్ యోగ. అద్భుతమైన మంత్రం ఇది. ఈనాడు ఉన్నటువంటి ఫిజికల్, ఎకనామికల్, స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ ఒక్క లైన్లో ఆయన సొల్యూషన్ ఇచ్చేశారు. శ్రీ అరవిందో సావిత్రుడు ఇంటిగ్రల్ యోగా ద్వారా సొల్యూషన్ ఇచ్చేశారు. డయాబెటిస్ క్యూర్ కావాలంటే ఏం చెయ్యాలో చెప్పారు. ఇండియన్ ఎకానమీ ఫెయిల్. ఇండియన్ ఎకానమీ ఫెయిల్ అవుతుంటే ఏం చెయ్యాలో చెప్పారు. ఒక సైంటిస్టు క్యాన్సర్స్కి ముందు మందు కనిపెట్టకపోతే ఏం చెయ్యాలో చెప్తున్నారు. నాసా వాళ్ళకి వాళ్ళు చేసే ప్రయోగాలలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చెయ్యాలో కూడా ఒక్క సెంటెన్స్లో ఉంది. ఇది ఒక మంత్రం అనుకోండి. ప్రాబ్లం ఏదైనా కానివ్వండి, దానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు. ఆ రెంటిని మీరు అరేంజ్ చేసుకోగలిగితే హార్మనీ వచ్చేస్తుందని చెప్తున్నారు. ఫ్రమ్ ద పర్ఫెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ మైండ్ ఆఫ్ యాన్ ఇన్సాల్వ్డ్ డిస్కార్డ్. మీకు ఏదైనా ఉంటేనే మీకు ఆ ప్రాబ్లం వస్తుంది. మీరు గట్టిగా తీసేయాలి అని ఆ సమస్యను గురించి ఆలోచిస్తే సమన్వయం తేలిగ్గా దొరుకుతుంది. హృదయంలో నిజాయితీ, విశ్వాసం ఎవరికి ఉంటుందో అలాగే ఎప్పుడు ఉండిపోతారు. దైవంపై నమ్మకంతో ఆధారపడతారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులున్నా, తడబాట్లు పడిన లేక పడిపోయిన గమ్యాన్ని చేరుకుంటారనేది కూడా ఎప్పుడూ తెలిసి ఉన్న విషయం.
అలాగే మీ సమర్పణ యోగంలో ఏ పని చేస్తున్నా మీరు మీ హృదయం అని భగవంతుడి మీ గురువు మీ జీవితానికి మీరు సమర్పణ చేసుకోండి. అది శ్రీ అరవిందో చెప్పారు. మీరు సమాజానికి ఉపయోగపడాలి. ఈ ఇంటిగ్రల్ యోగాలో కనుక మీ సమన్వయాన్ని మీరు వినియోగించి అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్త యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీత 9:22 శ్లోకం. అంటే చింతలన్నీ నన్నే అంటే ఆత్మనే ఉపాసించే వాడి కోసం నేను భూలోక సంబంధం పరలోక సంబంధమైన అన్ని రకాల యోగక్షేమ భారాన్ని వహిస్తూ ఉంటా అన్నాడు పరమాత్మ. నువ్వు ఏం చేస్తున్నావు దాని మీద నీ మనస్సు శ్రద్ధ ఉండాలి. నువ్వు నిజంగానే ఒక సాధకుడివైతే ఏ ఇతర చింతలు లేకుండా నువ్వు ఏ పని చేస్తున్నా నీవు యోగాభ్యాసంలో ఉన్నావు అని ఎరుకతో ఉండాలి. అప్పుడు నీ యోగక్షేమాలన్నీ భగవంతుడే చూసుకుంటాడు. యోగి తప్ప మరెవరూ గీతను సంపూర్ణంగా అర్థం చేసుకోవటానికి సమర్థులు కారని లాహిరి మహర్షి అంటాడు. గీత అనేది సాధన అనుభవాల గ్రంథం. గీతలోని కర్మ భక్తి జ్ఞానం వంటి ఏ మార్గాన్ని సాధన చేసినా అదంతా అర్థమవు. ఈ మూడింటి సమన్వయమే ఇంటిగ్రల్ యోగం. కనుక భాగవతం వేద సారాంశం భగవద్గీత. ఆ వేద సారాంశాన్ని కృష్ణ పరమాత్మ శ్రీ ద్వారా సావిత్రి ద్వారా యోగ దర్శనానికి సమన్వయాన్ని ఇంటిగ్రల్ యోగాన్ని ప్రస్తుత మానవాడికి ఇచ్చారు. మన సన్యాశ్చింతయంతో ఏ రకమైన చింత లేకుండా భగవంతుడి మీద చింతించాలంటే అది శ్వాస ద్వారా సాధ్యం. విశ్వంలోని ప్రాణశక్తి సంపూర్ణంగా పీల్చుకోవటమే యోగ రహస్యం. స్పిరిచువల్ అనాటమీ అంటే శ్వాస పీల్చుకునే విధానాన్ని మీరు మార్చేస్తే మీ చేతనత్వం ఉంటుంది. అదే నిద్రలో జరుగుతుంది. కనుక యోగి అనేవాడు నిద్రావస్థితిని పొందుతాడని. ఇంటిగ్రల్ యోగ మన దేహం నిద్రిస్తున్నప్పుడు మనసులో జరిగే సాధనే ఇంటిగ్రల్ యోగా అంటారు. వాస్తవాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని ఆకాంక్షించే చాలామంది వాళ్ళ జీవితంలో ఎవడో వంతో మూడో వంతు కాలాన్ని నిద్రలో గడుపు. అందుకే భౌతిక నిద్రకై మనం కల్పించే కాలాన్ని కూడా మనం శ్రద్ధగా పరిగణించాలి. ఎందుకంటే అరవిందులు ఇలా గుర్తు చేస్తున్న మెలకువగా ఉన్న జరిగినంతగా కలలో లేదా నిద్రావస్థలలో కూడా సాధన జరుగుతుంది. మన రాత్రులను సక్రమంగా ఉపయోగించుకోవాలంటే నిద్ర కళలు ఒక విశిష్టత ప్రతీకలో అవి ఎందుకు ఉద్దేశింపబడ్డాయో మనం తెలుసుకో. నిద్రలో జరిగేదే ఏంటంటే మన చేతన తన మెలకువ స్థితిలో కలిగే అనుభవాల క్షేత్రాలను ఉపసంహరించుకొని మన అస్తిత్వపు లోపల ప్రాంతాల్లోకి ప్రవేశం. మన బుద్ధికి దృష్టిని అందకుండా ఉపరితల ఆత్మను
బాహ్యం వైపు ప్రపంచాన్ని విడిచేసి లోపలికి పోవడమే నిద్ర. ఈ సందర్భంగా మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, కలలు కని అస్తవ్యస్త నిద్రాస్థితిలో ఎరుక కలిగి ఉండే మనోచింతన మనస్సుగా మేలుకొని ఉన్నప్పుడే పనిచేసే మనస్సు దేహం క్రియాశీలి అయి ఉంటే అసలు నిద్రే పోలే. నిద్ర మెలకువ అనేది మనసు మెలకువ స్థితిని లేక పనిచేయటాన్ని బట్టి లేక నిలిచిపోవటాన్ని బట్టి నిర్ధారింపబడతాయి. భౌతికం ఒక్కటి మాత్రమే కాదు, ప్రపంచం కాదు. కళల్లో నమోదైన వార్తల ద్వారా, సూక్ష్మేంద్రియాల ద్వారా, అంతర్దర్శనాల ద్వారా మనకు తెలిసే ఇతర లోకాలు ఉన్నాయి. నిద్రలో మనం భౌతిక దేహాన్ని విడిచిపెడతాం. ఇతర సమస్త భూమికలలోకి, అన్ని రకాల లోకాలలోకి ప్రవేశిస్తాం. మనం ఉండేది అవచేతన అవశేషం మాత్రమే మిగిలింది. మన కళలు సరిగ్గా అర్థం చేసుకోవటానికి, మన కళల అధ్యయనం నుండి అత్యధిక ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందటానికి చాలా స్పష్టమైన మాటలు. మన వ్యక్తిగత మనుగడ విభిన్న పరిధుల గురించి తెలుసుకోవటం అవసరం. మన ప్రాచీన భారతీయ జ్ఞానం మన చేతన 4 భాగాలుగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయాలుగా చెప్పి, భౌతిక మనస్సు ఏదైతే ఉందో అది పదార్థ ప్రపంచ చేతన. దానినే మనం జాగ్రత్త చేతన, సూక్ష్మతర ప్రాణభూమిక, మనోభూమిక వెనక ఉండే చేతనకు సంబంధించింది స్వప్న చేతనాస్థితి. దివ్య జ్ఞానానికి స్వంతమైన అతిమానస భూమికకు సంబంధించింది నిద్రాస్థితి. మన పరిశుద్ధ ఆత్మ అస్తిత్వాన్ని, మన నిరాపేక్ష అస్తిత్వాన్ని సంబంధించి ఆవలగా ఉన్న చేతనా స్థితి తురీయ అంట. పూర్ణయోగ సాధకులు మామూలుగా రోజులో 7 గంటల పాటు నిద్ర శ్రీ మాతా అరవిందులు సూచిస్తారు. శక్తినిచ్చే విశ్రాంతి అనే ప్రక్రియ ద్వారా మన ఊర్జాలను, శక్తిని తిరిగి పెంపొందించుకోవటంలో సహాయపడటం. ఏదో మహనీయమైన గంభీరమైన 3 స్థితుల్లో గుర్తుంటాయి. అవి నమోదు చేసే చేతనపై బలమైన ముద్ర వేసి ఉంటే 1, 2 వాటిలో ఒకదాని తర్వాత వెంటనే మేలుకుంటే 2, 3 నిద్రలో ఎరుకతో ఉండటం నేర్చుకొని ఉంటే, అంటే ఒక స్థాయి నుండి మరొక స్థాయి సాగడాన్ని ఎరుకతో అనుకరించి నువ్వు గడిపే రాత్రులపై నీకు నియంత్రణ ఉంటే, నీ నిద్ర, నీ స్వప్నాలు నీ మనస్సులో ఉంటే ఈ రెండిటికి మధ్య తేడాని నువ్వు గమనించగలుగుతావు. ఇంటిగ్రల్ యోగా సాధకుడు తన నిద్రా జీవితాన్ని అంతర్దృష్టితో పెంపొందించుకోవటం
వాళ్ళ స్వప్న అనుభవాలను వివేచనతో అధ్యయనం చేయటం వారి ఆధ్యాత్మిక కృషిలో తప్పని భాగం అవుతుంది. ఎందుకంటే తన కళలను నియంత్రించడం ద్వారా అతడు చాలా నేర్చుకోగలుగుతాడు. కళలన్నీ దేన్నో ఒకదాన్ని తప్పక సూచిస్తాయి. మెలకువ స్థితిలో తేలికగా పొందలేని సత్యాలు, స్వప్నానుభవాలు మనకు చేరవేస్తాయి. అందుచేతనే మనిషి నిద్రలో మాత్రమే అతని యథార్థ స్వభావం బయటకు వస్తుందని మాత చెప్పడం జరిగింది. అశ్వపతి రాజయోగ మానవ జాతికి నాయకుడు, అదే అంతరాత్మ విముక్తి యోగం. మానవ జాతికి నాయకుడు, ప్రాణశక్తికి ప్రభువు అయిన అశ్వపతి ఈ సృష్టి రహస్యాలను తెలుసుకొని తద్వారా మానవుడి ముందున్న ఈనాటి సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని ఆకాంక్షించి తపస్సు చేశారు. యోగ మార్గంలో పైలోకాలను దర్శించాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తెలుసుకోలేని సత్యాలు క్షణం కాలంలో ఆయన గ్రహించగలడు. యోగి అతడే అశ్వపతి. యోగి సృష్టి రహస్యాలన్నీ శూన్యంలోనే దర్శనమిస్తాయి. అందుకు జిజ్ఞాస, అన్వేషణ, సాధన త్రివిధ మార్గ. లక్ష్య దర్శనం, గమ్యం పరమార్థం. అటు ప్రాపంచిక జీవితం, ఇటు ఆధ్యాత్మిక జీవితం సమంగా అనుభవించాలి. కర్మను, విధిని యోగి తన కంట్రోల్లోకి తెచ్చుకో. జగన్మాత శక్తిని ఆవాహనం చేసుకోవాలి. ఆత్మ స్వతంత్రించి ఉన్నత పదాల్లో పయనించడం రాజయోగం. తనదైన మార్గంలో స్వతంత్రంగా సాధన చేసి ఆత్మదర్శనం పొందాడు అశ్వపతి. అంటే మనలో నిద్రాణంగా ఉన్న ఆత్మ, మౌనంగా ఉన్న ఆత్మ చైతన్యం కావటం మొదటి దశ. ఫలితం పొందటం, అనుభూతులు పొందటం రెండవ దశ. పరిణతి పొందటం మూడవ దశ. అశ్వపతి ఈ 3 దశలు దాటాడు. శూన్య స్థితికి చేరుకొని శూన్యంలో అతనికి ప్రశాంతి, ఆత్మశాంతి లభించాయి. పైకి వెళ్ళిన అశ్వపతి ఈ భూలోకాన్ని మర్చిపోయాడు. మనస్సు విస్మరించటం కాదు, ఆత్మ ఆ స్థితి దాటి పైకి పోయి దివ్యత్వం అతన్ని ఆవహించి భూమిపైన ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలని ఆయన నిర్ణయించారు. శ్వాసను నియంత్రించి మనస్సులోని ఆలోచనలు నియంత్రించిన యోగి అశ్వపతి మృత్యువును జయిస్తాడు. మృత్యువు భయం అతన్ని వెంటాడు. జీవించినంత కాలం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు యోగి. ఈ సృష్టి ఏమిటి? ప్రతి మనిషి ఒకనాడు జన్మిస్తాడు, పెరిగి పెద్దవాడవుతాడు, చదువుకుంటాడు, ఉద్యోగం సంపాదిస్తాడు, వివాహం చేసుకుంటాడు. పిల్లల్ని కంటాడు, చూస్తూనే ముసలివాడై చనిపోతాడు. కనుక జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడు మరణిస్తాడు అని మనకు కనిపిస్తుంది. జీవితమంతా ఇంతేనా? ఈ ప్రశ్నలు అనాది నుండి మానవుణ్ణి వేధిస్తూ ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్నలు వేసుకుంటూనే ఉంటాడు. సమాధానం అసంతృప్తిగా సాగిపోతూ ఒకనాటికి మర్చిపోదు. నదీనాం సాగరోగతి అన్నట్టు మరణం వైపుగా ప్రయాణం చేస్తూనే. కానీ కొందరు మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం వెతకటానికి కొందరు అంతరంగంలో, కొందరు బాహ్యంలో ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
అంతరంగంలోని వాడు ఆధ్యాత్మికవేత్త, బాహ్యంగా వెతికేవాడు వైజ్ఞానికవేత్త. సైన్స్ ఎవరి మార్గం వాడు, ఎవరి ధోరణి వాడు. లక్ష్యం ఒకటే, సృష్టి రహస్యం తెలియాలి, శాశ్వత ఆనందాన్ని పొందాలి. పరార్థవాడు అంతరంగంలో అన్వేషించిన వారు ఈ సృష్టి పరతత్వం ఒకటి ఉందన్న. మానవ జీవన గమ్యం ఆ పరతత్వం చేరుకోవాలి. పదార్థవాదు అంతర వైజ్ఞానికులంటే సైంటిస్టులు, ఇంకా వైజ్ఞానికులు. వీళ్ళు సృష్టి రహస్యాలు ఒక కొలిక్కి రాలా అనుకున్నది మరికొన్నాళ్ళకు కాదంటారు. అశ్వపతి సృష్టి కేంద్ర బిందువును చేరుకున్నారు. యోగ దర్శనం ఆత్మ ప్రతి జన్మలో కొంత ప్రగతిని సాధిస్తూనే పరబ్రహ్మని మళ్ళీ మళ్ళీ దండిస్తూనే ఉంటాయి. సుఖ దుఃఖాలు అనుభవించే జీవాత్మ మరొక జన్మకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడు. పాపపుణ్యాల లెక్క ప్రకారం మనసు సాధారణంగా మనిషి అనేక పొరపాట్లు తప్పులు చేసి ఆత్మక్షోభ కలిగిస్తారు. అంచేతనే తప్పుటడుగులు, ఆలస్యం, గమ్యం చేరుకోకపోవడం, పరమాత్మని, బాహ్య జీవితాన్ని, అంతర జీవితాన్ని సమన్వయపరిస్తే ఈ ఇక్కులుండవు. అదే ఇంటిగ్రల్ యోగా. జీవులు మృత్యువాత పడిన మృత్యువును తమకు ఉపయోగకరంగా మార్చుకొని కొంతకాలం యోగ నిద్రలో ఉండి కొత్త చైతన్యం సంతరించుకొని దేవతల మధ్య తన స్థానాలు సుస్థిరం చేసుకొని అలా తిరుగుతూ సృష్టిలో తన వంతు కార్యక్రమం నిర్వహిస్తారు. అలా రూపాలను మారుస్తూ జన్మలు మారుతూ ఆత్మలు ప్రగతి పథంలో పయనిస్తూ ఉంటాయి. పరమాత్మకు చేరేవారు భూమి మీద ఎవరెన్ని రూపాలు ధరించి వచ్చినా అందులో ఉన్న ఆత్మ ఒకటి. అయితే మన మేధస్సు ఆత్మరూపాన్ని గుర్తించలే. కొత్త కొత్త జన్మలలో కొత్త రూపాలతో కొత్త పేర్లతో చలామణి అవుతుంది. కానీ అశ్వపతి యోగ రహస్యం ఏమిటంటే, అశ్వపతి అరణ్యంలో తపస్సు చేస్తూ యోగ మార్గంలో తన సూక్ష్మ శరీరంతో పై లోకాలు దర్శించారు. అరవిందులు శ్రీ మాతా పాండిచ్చేరి తపోగుహలో తమ సూక్ష్మ శరీరంతో ఈ యోగ దర్శనానికి చేరారు. నిజమైన సాధకులమైతే, మనకు గురు అనుగ్రహం కలిగితే మనం కూడా మన సూక్ష్మ శరీరంతో ఈ దర్శనాలు చేయవచ్చు. యోగ ధ్యాన పద్ధతిలో అది ఇంటిగ్రల్ యోగా రహస్యం కనుక సాధకులు మొట్టమొదట మన సూక్ష్మ శరీరం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. అశ్వపతి తలలోని ప్రశాంత మౌన సీమలలో నిశ్చలంగా ఉండి చూస్తున్నప్పుడు ఈ అనుభూతులు, సృష్టి రహస్యాలు స్వతహా ఇన్స్ట్యూషన్ ద్వారా స్పష్టంగా ఏ వ్యామోహ సమూహాలు లేకుండా చుట్టూ పరికించినప్పుడు
అలా ఎన్నో ప్రేరణలు సత్యాలు కనిపించాయి. అశ్వపతి గుప్త విద్యాశక్తిని పొంది భౌతిక స్థావరంలోని తన బంధాలు తెంచుకొని ఉన్నత ఆధ్యాత్మిక కాంతి సీమలలో చురుకుగా ప్రవేశించి అక్కడ మానసిక భ్రమతో పని లేకుండా జ్ఞానం సహజంగా తనంతట తానే కలుగు భౌతిక లోకంలో సర్వ విషయాల సూచనలు సమాధానాలు అక్కడ దొరుకుతాయి. సప్తలోకాలు విశ్వంలోని ఈ లోకాలు స్థూలంగా 2 శ్రేణులుగా విభజించుకో. ఒకటి ఉన్నత శ్రేణి, రెండవది నిర్మల శ్రేణి. ఉన్నత శ్రేణిలో 3 ముఖ్యమైన లోకాలు, అవి సత్య చిత్ ఆనందం. కింద నిమ్న శ్రేణి లోకాలు 3 ముఖ్యమైన లోకాలు, అది పదార్థం, ప్రాణికం, మానసికం. ఈ ప్రథమ ద్వితీయ శ్రేణి లోకాలను కలుపుతూ మహర్లోకం, దీన్నే అరవిందులు అతిమానస లోకం. ఈ విధంగా 7 లోకాలు, వీటినే వేదం బీజాక్షరాల రూపంలో భూర్భువః సువః మహః జనః తపః సత్యంగా పేర్కొంది. వీటినే గాయత్రి మంత్రంలో 7 వ్యాహృతులుగా చెప్పారు. మరికొంచెం వివరంలోకి వెళ్తే మనం ఉంటుంది పదార్థమయం, భౌతిక, దీనికి పైన సూక్ష్మ భౌతిక లోకం. అలాగే ప్రాణమయ లోకంలో ఉన్నత ప్రాణికి, నిమ్న ప్రాణికి లోకాలుగా 2. అలాగే మనోమయ లోకంలో నిమ్న మానసిక లోకం, ఊర్ధ్వ మానసిక లోకం. ఈ మానసిక ప్రపంచానికి అవతల సత్యం, జ్ఞానం, శక్తితో నిండిన దివ్య మానసం, అదే అతిమానస ప్రపంచం. పరిణామ క్రమం అప్పటికి అంచెలంచెలుగా ఎదిగి మనోమయ ప్రపంచాన్ని చేరుకు ఫలితంగా మానవుడు ఉనికిలోకి వచ్చాడు. ఇప్పుడు పరిణామ క్రమం ఇంకా ముందుకు సాగి అతి మానసిక ప్రపంచంలోకి అడుగు పెట్ట, అంటే అతి మానస శక్తి మానవుడిలో అడుగు పెట్ట. మానవుడిలోనే విశ్వశ్రేణులు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అనే దాని గురించి రేపు తెలుసుకుందాం.